హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనం ఎప్పుడూ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! గులాబ్ జామున్ రెడీమేడ్ మిక్చర్‌తో. అలా కాకుండా ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. అంతే సాఫ్ట్‌గా, అంతే టేస్టీగా చాలా బాగా వస్తాయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో దివాళీ వస్తుంది కదా! ఈ దివాళీకి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో గులాబ్ జామున్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఆ నెయ్యి అంతా కూడా మన పిండికి పట్టేలా కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతులతో రబ్ చేస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ కాకుండా నేను ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసామంటే లూజ్ అయిపోతుందండి పిండి. చూసుకుంటూ పాలను యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కూడా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో ఒక 1 కప్ దాకా షుగర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ షుగర్‌కి 1 ½ కప్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి చక్కగా బాయిల్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేతులతో. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే గులాబ్ జామున్స్ అనేవి అంత సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇలా మనం చిన్న చిన్న పోర్షన్‌లా తీసుకుంటూ మనకి వీలైతే రౌండ్ షేప్‌లో కానీ లేదా సిలిండరిక్ షేప్‌లో కానీ, ఓవెల్ షేప్‌లో కానీ ఏ షేప్‌లో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 చేతులతో మనం క్రాక్స్ లేకుండా ఇలా బాగా ప్రెస్ చేస్తూ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. క్రాక్స్ ఉన్నాయంటే మనకి విరిగిపోయినట్టుగా వస్తాయి కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి క్రాక్స్ లేకుండా వస్తాయి. చూడండి ఇలా నేను ఇక్కడ సిలిండ్రిక్ షేప్‌లో ప్రిపేర్ చేశాను. ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఏమాత్రం క్రాక్స్ లేకుండా ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మన షుగర్ సిరప్ రెడీ అయిపోయిందో లేదో చూద్దామండి. మన షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి చూడండి ఇలా మన చేతిలోకి కూడా స్టిక్ అయిపోతుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకొని ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా ఒక్కోటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే పైనంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి లోపల సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ వీట్ ఫ్లోర్‌తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి వేగడానికి కాస్త టైం పడుతుంది. ఒక 4-5 మినిట్స్ టైం పడుతుంది. మనం బయట కొనే రెగ్యులర్‌గా కొనే రెడీమేడ్ మిక్చర్‌తో అయితే చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. దీంతో అయితే కాస్త టైం పడుతుంది. ఇవన్నీ మంచి కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని మిగతా అన్నీ కూడా అదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కోటిగా వేసుకుంటూ ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కంటిన్యూయస్‌గా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా! మంచి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్‌లో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల గులాబ్ జామున్స్ అంతా కూడా షుగర్ సిరప్‌ని చక్కగా పీల్చుకుంటాయి. సైజ్ కూడా చక్కగా ఇంక్రీజ్ అయిపోయి లోపలంతా కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నామంటే షుగర్ సిరప్‌ని చక్కగా పీల్చేసుకుంటాయి మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్. చూడండి చక్కగా మన సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది కదా! గులాబ్ జామున్ సైజు. అలాగే షుగర్ సిరప్‌ని కూడా చాలా బాగా పీల్చేసుకున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇలా స్పూన్‌తో కట్ చేసామంటే మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్ లాగే అంతే సాఫ్ట్‌గా వచ్చాయండి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ దివాళీకి మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.